హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మన ప్రీమియం గ్రూప్‌లో 4 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. ఫస్ట్ ట్రేడ్ ఆల్ టార్గెట్ అచీవ్ అండ్ సెకండ్ ట్రేడ్ వచ్చేసి ఆల్ టార్గెట్ అచీవ్. థర్డ్ ట్రేడ్ వచ్చేసి ఆల్ టార్గెట్ అచీవ్. ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ టార్గెట్ అచీవ్. ఆల్ టార్గెట్స్ అచీవ్. దాని తర్వాత మన ప్రీమియం గ్రూప్ మెంబర్స్ ఉన్నారు కదా! వాళ్ళు స్క్రీన్‌షాట్ పెట్టారు. కొంతమందికి 11,000 ప్రాఫిట్ అయింది. కొంతమందికి 5,000 ప్రాఫిట్ అయింది. అండ్ నేను ట్రేడ్స్ ప్రొవైడ్ చేసేది ఆల్ ఎడ్యుకేషనల్ పర్పస్. సో, నేనిప్పుడు మీకు ఏం చెప్తున్నానంటే మార్కెట్‌లో, ఇలా మీకు కూడా ప్రాఫిట్ కావాలంటే మీకు రావాల్సింది అనాలిసిస్. ఫస్ట్ వచ్చేసి అనాలిసిస్. అది బ్రేకౌటా? బ్రేక్ డౌనా? అండర్‌స్టాండింగా? సైకాలజీయా? అది కాదు. అనాలిసిస్. అనాలిసిస్ అనేది ఎలా? ఎలా మనం దీన్ని పట్టుకోగలము? ఎలా ట్రేడ్ చేయగలము? ఇవి. ఇవి రావాల్సింది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు నేను ఒక టాపిక్ మీద మాట్లాడతాను. ఆ టాపిక్ మీరేం జేయాలంటే, ఇవాళ మీకు టైం దొరికినట్టయితే ఒక హాఫ్ ఎన్ అవరో, 1 అవరో టైం తీయండి. తీసి నేను ఇప్పుడు నేర్పియబోయే టాపిక్ మీద మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు వాట్సాప్ గూడా నాకు చేయొచ్చు, మెసేజ్ జేయొచ్చు. నేను మాట్లాడతాను. డైరెక్ట్ కాల్‌తో గూడా నేను మాట్లాడతాను. నేనుండేది హైదరాబాద్‌లోనే. కావాలంటే మీరు నాకు పర్సనల్‌గా కలవచ్చు. నా ఆఫీస్ గూడా మీరు విజిట్ జేయొచ్చు. ఓకే. సో, ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ అండ్ నేర్పియబోయే టాపిక్ వచ్చేసి 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్. ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ 15 మినిట్స్. 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ ఏముంటదంటే, ఇప్పుడు రెడ్ క్యాండిల్ అయినా కానివ్వండి, గ్రీన్ క్యాండిల్ అయినా కానివ్వండి, డజంట్ మ్యాటర్. మనకొచ్చేసి బాడీ మ్యాటర్ జేస్తది మార్కెట్‌లో బాడీ. సో, ఇక్కడ బాడీ ఉంది గదా! ఇది హెడ్ ఆఫ్ ది బాడీ. ఓకే. ఇది బాటమ్ ఆఫ్ ది బాడీ. ఇది హెడ్ ఆఫ్ ది బాడీ. ఓకే. ఇది మీరు అబ్జర్వ్ జేయండి. హెడ్ ఆఫ్ ది బాడీ ఏముంటదంటే, మార్కెట్‌లో లేటెస్ట్ రివర్సల్. మనం ఇంట్రాడే జేయాలన్నా, మనం స్కాల్ప్ జేయాలన్నా, పొజిషన్ చాలా దూరం పట్టుకొని కూర్చోవాలన్నా గూడా మనకిది ఇంపార్టెంట్. వితౌట్ ఎనీ రీటెస్ట్ రివర్సల్ మీరు వర్క్ చేయొద్దు. ఓకే. సెకండ్ వచ్చేసి ఇక్కడ గూడా రీటెస్ట్ రివర్సల్. ఇది గూడా రీటెస్ట్ రివర్సల్. ఓకే. ఇలా ఉంటే గూడా మనం మార్కెట్‌లో ట్రేడ్ జేయొచ్చు. అలా కాకుండా ఫస్ట్ క్యాండిల్ లోపలే ట్రేడ్ జేస్తుందనుకోండి మార్కెటు, ఇక్కడ ఏమైతది తెలుసా? మార్కెట్ సైడ్‌వేస్ అయిపోతది. ఇలా మీకు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఓకే. కొన్ని ఎగ్జాంపుల్స్. ఇదొచ్చేసి మనకు 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్. ఓకే. ఇది 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్. ఇక్కడ గూడా మీరు రీటెస్ట్ రివర్సల్ జూడొచ్చు. అందువల్లనే మనకు గూడా ఫ్రైడే రోజు ప్రాఫిట్ అయింది. మీరు నా ఫ్రైడే అనాలిసిస్ చూడలేరు. ఫ్రైడే రోజు గూడా మనకు ప్రాఫిట్ అయింది. చూడవచ్చు. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ట్రేడ్స్. ఆల్ ట్రేడ్స్ ఆర్ టార్గెట్ అచీవ్. మీరిక్కడ గూడా జూడండి. ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ అయితే లేటెస్ట్ రివర్సల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా మార్కెట్‌లో 22 లైవ్ సెషన్స్ ఉంటే, మనకు మినిమమ్ 18-15 డేస్ మార్కెట్ ప్రాపర్ అనాలిసిస్ ఇస్తది. ఇవాళ మీరు ఫస్ట్ ట్రేడ్, సెకండ్ ట్రేడ్, థర్డ్ ట్రేడ్ గూడా చూసుకున్నట్టయితే, ఫస్ట్ ట్రేడ్ అండ్ సెకండ్ ట్రేడ్ ఇమ్మీడియేట్‌గా 2 కాల్ సైడే ఇచ్చాను. ఎందుకిచ్చాను? బికాస్ ఫస్ట్ డే ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత లేటెస్ట్ రివర్సల్ అయింది. ఇక్కడ 200 పాయింట్స్ ఇచ్చింది. దట్స్ వై ఇక్కడ మనకు ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. మీరు మన థర్డ్ ట్రేడ్ గూడా చూసుకున్నట్టయితే, థర్డ్ ట్రేడ్ గూడా వచ్చేసి 11:42 ఇక్కడే ట్రేడ్స్ అన్నీ ప్రొవైడ్ చేశాను. ఇంకా ఫైనల్ ట్రేడ్ లాస్ట్ ట్రేడ్ వచ్చేసి మీరు టైమ్ చూసుకున్నట్టయితే, లాస్ట్ ట్రేడ్ టైము 2:16, 2:16 అంటే ఎక్కడ? ఇవాళ లో మీద బ్రేక్‌ఔట్ సపోర్ట్ ఇచ్చింది. ఈ క్యాండిల్‌లో మనకు ప్రాఫిట్ బుకింగ్ అయింది. పర్టిక్యులర్‌గా ఇదే క్యాండిల్‌లో ప్రాఫిట్ బుకింగ్ ఎందుకయిందంటే, ప్రీవియస్ బ్రేక్‌ఔట్‌ది రిజెక్షన్ ఉంది కాబట్టి ప్రాఫిట్ అయింది. సో, ఇలాగే రేపు గూడా మనం మార్కెట్‌లో ట్రేడ్ చేయాలంటే ఇంపార్టెంట్ అయిన లెవెల్స్ 3 ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. ఫస్ట్ లెవెల్ వచ్చేసి మీరిక్కడ చూసుకున్నట్టయితే ఈ క్లోజింగ్. ఎందుకంటే ఇక్కడ మనకు రీటెస్ట్ రివర్సల్ అయింది. కనిపిస్తుందా? రీటెస్ట్ రివర్సల్ అయింది. ఈ క్లోజింగ్ అనేది ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి ఇవాళ క్లోజింగ్. ఇంకా ఫైనల్ వచ్చేసి ఇవాళటిది బ్రేక్ డౌన్ లెవెల్. రేపు మార్కెట్‌లో మీరు బ్యాంక్ నిఫ్టీలో అబ్జర్వ్ ఏం చేయాలంటే ఫస్ట్ క్యాండిల్ ఉంది గదా! అది ఇక్కడ మీద ఎక్కడైనా గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేసిందనుకోండి, మార్కెట్ రేపు బయింగే. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేయకుండా ఇక్కడ ఎక్కడైనా రెడ్ క్యాండిల్ క్లోజ్ చేసిందనుకోండి, మార్కెట్‌ని అవాయిడ్ చేయండి. ఎప్పటి వరకు అవాయిడ్ చేయాలి? 56,000 ఆహ్, 56,053 సపోర్ట్ తీసుకునేంత వరకు అవాయిడ్ చేయాలి. మార్కెట్ ఎక్కడైనా ఫాల్ గానివ్వండి. కానీ సపోర్ట్ ఇక్కడ మీద తీసుకుంటేనే మార్కెట్‌లో బయింగ్. ఇక్కడ మనం సెల్లింగ్ తీసుకుందాము, హోల్డ్ చేసామంటే గాదు. లాస్ అవుతది. సో, అలాగే మనం ఇక్కడ నిఫ్టీలో చూసుకున్నట్టయితే, నిఫ్టీ వచ్చేసి సేమ్ ఈ క్యాండిల్ ఉంది. దాని తర్వాత బ్రేకౌట్ ఉంది. ఈ రెండిటి మీద
నిఫ్టీ అనేది సపోర్ట్ తీసుకోవాలంటే ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి గ్రీన్ క్లోజ్ కావాలి. గ్రీన్ క్లోజ్ అవుతూ రీసెంట్ బ్రేక్‌డౌన్ బ్రేక్ చేసిందనుకోండి, నిఫ్టీ ఇమ్మీడియేట్‌గా జంప్ అయ్యేది ఈ లెవెల్ వరకు. ఈ లెవెల్ మీద బయింగ్ ఎళ్తదో, సెల్లింగ్ ఎళ్తదో తర్వాత విషయం. ఫస్ట్ మనం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు పాయింట్స్ పట్టాలి. సో, నేను మీకు నేర్పించేదేంటంటే, ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ అనేది మార్కెట్‌లో చాలా ఇంపార్టెంటు. ఇప్పుడు నేనిచ్చిన అనాలిసిస్, నేను నేర్పించిన అనాలిసిస్ ఫస్ట్ క్యాండిల్‌ది మీరేం జేయండి, ప్రీవియస్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఉంటది గదా! ఒక 15 డేసు, 20 డేసు, 30 డేస్ బ్యాకెళ్ళిపోండి. ఇలా మొత్తం బ్యాకెళ్ళిపోండి. బ్యాకెళ్ళిపోయి మార్క్ చేసుకోండి. ఎలా? ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్ ఉంది. లెవెల్ కిందికి బ్రేక్ అయింది. ఇక్కడేమైంది? రీటెస్ట్ రివర్సల్ అయింది. ఓకే. మీరిక్కడ గూడా చూసుకోండి. ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ లెవెల్ ఉంది. ఇక్కడేమైంది? ఇక్కడ రీటెస్ట్ రివర్సల్ అయింది. సో, ఇలా మీరు ఎక్కడైనా చూసుకున్నట్టయితే మార్కెట్‌లో ఫస్ట్ క్యాండిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ క్యాండిల్ మీదనే మొత్తం మార్కెట్ అనాలిసిస్ డిపెండ్ అయ్యి ఉంది. మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే వాట్సాప్ చేయండి, కాల్ చేయండి మాట్లాడతాను. హైదరాబాద్‌లోనే ఉంటే మీరు నన్ను విజిట్ చేయండి. కలుస్తాను గూడా. పర్సనల్‌గా లైవ్‌లో గూడా కూర్చొని మీరు నాతో అనాలిసిస్ నేర్చుకోవచ్చు. ఓకే. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.